గారికి పుస్తకావిష్కరణ సందర్భంగా శుభాభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి నాగేశ్వరరావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ దాదాపు 2 గంటల నుంచి ఎంతో వినయంతో ఏదో తెలుసుకోవాలనేటువంటి ఆతృతతోటి సభలో ఆసీనులైనటువంటి పెద్దలకు మరియు ఇక్కడ విద్యాబుద్ధులు అభ్యసిస్తున్నటువంటి చిన్నారులందరికీ కూడా ఈ కార్యక్రమం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ పుస్తకంలో ఏముంది అనేటువంటి విషయాన్ని పుస్తక సమీక్షకులైనటువంటి శ్రీ నాగేశ్వరాచారి గారు సవివరంగా దానిలోని సారాంశాన్ని అంతా కూడా మీ మస్తిష్కంలోకి ఇంజెక్ట్ చేశారనేటువంటి విషయాన్ని నమ్ముతూ మరి మా జయన సార్ గురించి చెప్పుకోవాలంటే గతంలో భాస్కర్ సార్ కూడా చెప్పారు, ఇక్బాల్ సార్ చెప్పారు. ఇంకా నేను చెప్పుకోవాల్సింది ఏముంది అంటే వాళ్ళిద్దరు చెప్పింది మరి నేను చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాకపోతే జయన సార్తో నా పరిచయం దాదాపుగా 25 ఏళ్ళు, 25 సంవత్సరాల నుంచి ఇద్దరం కలిసి ఉన్నాం. ఇద్దరం కూడా చదువులు పూర్తి చేసుకొని వచ్చాడు. నేను చదువు కొనసాగుతూ సార్తో కలిసి ఇద్దరం ప్రైవేట్ స్కూల్ లోపల పనిచేయడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మా జర్నీ కొనసాగుతూనే ఉంది. అందులో భాగంగా సారు మొదటి నుంచి కూడా నాకు పరిచయం అయినప్పటి నుంచి సార్ తెలుగు డిపార్ట్మెంట్ కాదు, బయాలజీ డిపార్ట్మెంట్. నాకు తెలిసి నేను కూడా తెలుగు డిపార్ట్మెంట్ కాదు, నేను కూడా మ్యాథ్స్ డిపార్ట్మెంట్. కాకపోతే సార్ యొక్క టీచింగ్ స్టైల్ అవన్నీ నేను గమనిస్తూ ఉండేవాడిని. ఇద్దరు ప్రైవేట్ స్కూల్లో పనిచేసినప్పుడు అలా పనిచేస్తున్నప్పుడు నేను సాహిత్యం పట్ల అభిరుచిని పెంచుకొని నేను కూడా టీపీడీ చేయాలనేటువంటి ఒక ఆలోచనతో టీపీడీ వైపు వెళ్ళి టీపీడీ పూర్తి చేసుకొని ఆ తర్వాత ఎంఏ పూర్తి చేసుకొని తర్వాత ఈ ఉపాధ్యాయ వృత్తి లోపల తెలుగు ఉపాధ్యాయుడిగా కొనసాగుతూ రావడం జరిగింది. ఈ తరుణంలోనే సార్ యొక్క ప్రోత్సాహంతో చిన్న చిన్న కవితలు రాయడం, ఎక్కడైనా వేదికల లోపల వ్యాఖ్యాతగా వ్యవహరించడం, ఇవన్నీ కూడా సార్ యొక్క బ్యాక్ బోన్ సపోర్ట్ తోటే నేను అవన్నీ చేసుకుంటూ ముందుకు రావడం అనేటువంటిది జరిగింది. అంటే సార్ లోపల ఎంతో విషయ పరిజ్ఞానం ఉన్నటువంటిది. ఆ విషయ పరిజ్ఞానం ఎట్లా ఉంటుందంటే నేను ఆలోచించే తీర్పు సార్ ఆలోచించేటువంటి తీర్పు చాలా వ్యత్యాసం ఉంటుంది. సార్ విభిన్న కోణాల్లో ఒక అంశాన్ని పరిశీలిస్తే మనం 1-2 కోణాల్లో మనం పరిశీలిస్తాం. ఆ విభిన్న కోణాల్లో పరిశీలన చేసినటువంటి విషయాలని సారు తన వ్యాస సంపుటి దృక్కోణం లోపల పొందుపరచడం అనేటువంటిది జరిగింది. సార్ యొక్క రచయితగానే కాదు, సారు బహుముఖ ప్రజ్ఞాశాలని మనం పాఠ్యపుస్తకాల్లో చదువుకుంటాం. నిజానికి సార్ బహుముఖ ప్రజ్ఞాశాలి. ఓవైపు చిత్రకారుడిగా అద్భుతమైనటువంటి బొమ్మలు గీస్తాడు, అద్భుతంగా పాటలు రాస్తాడు, అద్భుతంగా పాటలు పాడగలడు, పద్యాలు రాయగలడు, పద్యాలు పాడగలడు. అంతేకాక మనం ఇప్పుడు ఆధునిక ప్రపంచంలో ఉన్నాం. సమస్త విజ్ఞానం అంతా కూడా అరచేతిలో పట్టుకొని తిరుగుతున్నాం. అందులో మనకు తెలియని కొత్త సమాచారాన్ని తెలుసుకోవాలంటే వికీపీడియాని నమ్ముకుంటాం. అటువంటి వికీపీడియాలో ఈ గద్వాల్లో ఉన్నటువంటి సమస్త సమాచారాన్ని నిక్షిప్తం చేసినటువంటి వ్యక్తి మన జయన సార్. అలంటూ గురించి కావాలన్నా, గద్వాల గురించి కావాలన్నా, ఏమి కావాలన్నా మనకు మొబైల్లో గూగుల్లో సెర్చ్ చేస్తే దొరుకుతుంది. ఆ దొరికే సమాచారాన్ని అందులో పొందుపరిచింది ఎవరు అంటే జయన సార్. అంతేకాక అరుదైనటువంటి ఛాయాచిత్రాలను ఇప్పుడు మనకు కలెక్టరేట్లో వాడుకుంటున్నటువంటి గద్వాల కోట, ఆ భవనం అవన్నీ ఉంటాయి. అలాంటి అరుదైనటువంటి ఛాయాచిత్రాలను కూడా అంతర్జాలంలో నిక్షిప్తం చేసినటువంటి వ్యక్తి జయన సార్. ఇలా చెప్పుకుంటూ పోతే 1-2 కాదు, చాలా అంశాలు వస్తాయి. ఇప్పుడు చిత్రకారుడు, కవి, గేయ, పాటలు పాడగలడు, రాయగలడు అనేటువంటి విషయాలే కాక మరొక కొత్త కోణం ఏంటంటే, ఇంతకుముందు శ్రీనివాసులు సార్ వాళ్ళు హెచ్ఎం గారు చెప్పారు, పాఠశాలకు సంబంధించినటువంటి అన్ని వ్యవహారాలన్నీ కూడా సారే చూసుకుంటాడు. ఈవెన్ బిల్స్ కానీ ఐటీకి సంబంధించినటువంటి, అంటే తెలుగు డిపార్ట్మెంట్ అయినప్పటికీ కూడా గణితం, సైన్స్ వీళ్ళకు తెలియనటువంటి ఎన్నో అపారమైనటువంటి కొత్త అంశాలను స్పృశించేటువంటి నిత్య అన్వేషి జయన సార్. అంతేకాక వాళ్ళ బాలమిత్రుడికి ఐడియా ఉంటుంది అనుకుంటా, గురుస్వామి సార్ గారు. వాళ్ళ ఊర్లో ప్రతిష్ఠించినటువంటి అంబేద్కర్ విగ్రహాన్ని శిల్పి కూడా సార్, అంటే విగ్రహాన్ని తయారు చేసింది కూడా సార్. అంటే ఇన్ని కోణాల లోపల మనము సార్ని చూడవచ్చు. మరి అంటే ఒక సమాజంలో ఉన్నటువంటి ఇన్ని అంశాలను ఒకే వ్యక్తిలో చూడడం అనేటువంటిది
అనేటువంటిది అరుదుగా జరిగేటువంటి సంఘటనలు. అటువంటి అరుదైనటువంటి వ్యక్తిని మనము కలుసుకోవడం, ఆయన చేతో రాయబడినటువంటి ఈ పుస్తకం ఈ కళాశాలలో మీ అందరి సమక్షంలో పెద్దల కరకమలముల చేత ఆవిష్కృతం కావడం, దీన్ని సమీక్ష చేయడం, ఇవన్నీ కూడా చాలా అదృష్టంగా భావిస్తున్నాను. మరి ఈ కృతిని సారు చాలా రాశాడు. సార్ రాసింది ఫస్ట్ శతకమే, దీని తర్వాత ఒక దీర్ఘంగా ఉంది. అంటే వివిధ సందర్భాల్లో వివిధ పత్రికలకు కథలు, వ్యాసాలు, కవితలు, పాటలు, పాలమూరు అధ్యయన వేదిక సందర్భంగా మహబూబ్ నగర్లో నిర్వహించినటువంటి వివిధ కార్యక్రమాలు, తర్వాత ఈ వికీపీడియా వాళ్ళు నిర్వహించినటువంటి కార్యక్రమాలు అన్నింటిలో కూడా కవి సంగమం అనేటువంటిది ఒక అంతర్జాల సంస్థ నిర్వహించేటువంటి కవి సమ్మేళనంలో కానీ అనేక సందర్భాల్లో అనేకమైనటువంటి తన యొక్క మనసులో కదిలిన కదలికలను అక్షర రూపంలో పెట్టినటువంటి గొప్ప వ్యక్తి నాయుడు గారు, జయన్న గారు. అయితే ఆయన చేత రచించబడినటువంటి పుస్తకం ఆవిష్కృతమైన తర్వాత ఆ మొదటి కృతిని స్వీకరించేటువంటి అదృష్టాన్ని కలిగించినందుకు సార్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు, పిల్లలకు అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. జయన్న గారి బహుముఖ ప్రజ్ఞత్వాన్ని కొండలో అర్థంలో చూపించినట్టుగా చాలా తక్కువ సమయంలో ఆవిష్కరింపజేసినటువంటి వైద్య సార్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు మన రచయిత నాయుడు గారికి స్పందన తెలియజేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాం.